చంద్రిక ప్రేమ్‌కి ఫోన్ చేసి, ఆ గుణ చామ్ మెడలో తాళి కట్టబోతున్నాడు అని చెప్పటంతో, "చందు ఏదో ఒకటి చేసి కాసేపు ఆపు చందు, ఈ లోపల నేను వచ్చేస్తానని" ప్రేమ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. గుణ తాళి కడుతూ ఉంటే, "ఆగండమ్మా, చామంతి ఇష్ట ప్రకారం మీరు తాళి కడుతున్నా కూడా కనీసం మంత్రాలైనా చదవాలి కదా! పూజారి గారిని పిలిపిద్దాం" అని చంద్రిక అడ్డుపడుతూ ఉంటుంది. "ఏం అవసరం లేదు" అని రమాదేవి చంద్రికని తిట్టేసి, రోజా రమాదేవి మళ్ళీ తాళి కట్టించబోతూ ఉంటే, ఈ లోపలే ప్రేమ్ అక్కడికి వచ్చి, "రేయ్ ఆగరా" అంటూ గుణాన్ని పక్కకు తోసిపడేస్తాడు. ఒక ఆడపిల్ల ఇష్టం లేకుండా నువ్వు ఎలా తాళి కడతావు? ఒకవేళ తను కోరిందే అనుకో, అందుకు సాక్ష్యాలు ఉన్నాయా? అయినా కూడా ఇలా చేయటం చాలా పెద్ద నేరం. నీకు శిక్ష పడుతుంది. జైలుకు పంపించాల్సి ఉంటుంది. నీ దగ్గర సాక్ష్యాలు లేనప్పుడు చామ్ మేడలో నువ్వు తాళి కట్టడానికి వీల్లేదు అని ప్రేమ్ అడ్డుపడతాడు. ఈ లోపల డాక్టర్ అక్కడికి వచ్చి, ఆపరేషన్ చేస్తే తను బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా అని చెప్పటంతో, అయ్యో మీరు అలా చెప్పారా? నేను సరిగ్గా వినలేదు అని గుణ తప్పించుకుంటాడు. డాక్టర్, మా చామంతిని కాపాడండి, ఆపరేషన్ చేయండి, సర్జరీ చేయండి అని ప్రేమ్ వేడుకుంటూ ఉంటాడు. చూడండి, బ్రతకచ్చు, బ్రతకకపోవచ్చు, కానీ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పటంతో, అలాగే ఏదైనా మన ప్రయత్నం అయితే చెయ్యాలి కదా, మేము సైన్ చేస్తాము, మీరు సర్జరీ చేయండి అని ప్రేమ్ చెప్తాడు. ఆపరేషన్ పూర్తయిపోయిన తర్వాత షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్తుంది. ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నేను తోడుగా ఉంటాను అని ప్రేమ్ చంద్రిక ఇద్దరు చామంతికి తోడుగా ఉంటే, పల్లవి కూడా అక్కడికి వస్తుంది. ఈ లోపల చామ్కి స్పృహ రావటంతో ప్రేమ్ పరుగులు పెట్టి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. కూరగాయలు ఇంటికి త్వరగా తీసుకురావాలని పరుగులు పెడుతూ వచ్చావా, అందుకే యాక్సిడెంట్ అయ్యిందా అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, యాక్సిడెంట్ జరగాలని రాసి పెట్టి ఉన్నప్పుడు జరగాల్సిందే కదా బాబు అని చామంతి అనుకుంటూ ఉంటుంది. నా మనసులో మీరున్నారని నేను చెప్పలేను. అది మా నాన్నకి ప్రమాదకరం. ఇప్పుడేమో మిమ్మల్ని బాధ పెట్టలేను. ఏంటి ఇలా జరుగుతోంది అని ప్రేమను చూసి చామంతి చాలా బాధపడుతూ ఉంటే, నువ్వు లేకుండా నేను బ్రతకలేను చామంతి, బ్రతకలేను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత పల్లవి చామ్ వాళ్ళ నాన్న రామచంద్రయ్యని కలవటం కోసం జైలుకు వెళ్తుంది. నేను ప్రేమ్ని పెళ్లి చేసుకోవటం లేదు. ప్రేమ్ చామంతి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ చామంతి గుణాన్ని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించింది. ప్రేమ్ని అసలు ప్రేమించటమే లేదు అని మాట మార్చేసింది. అసలు ఎందుకు చామంతి ఇలా ఉన్న పలంగా మాట మార్చేసిందో మాకు కూడా అర్థం కావటం లేదు. ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకుంటుందని చామంతి మీతో కూడా చెప్పింది కదా, కాబట్టి తన మనసులో ఏముందో, తను ఎందుకు ఇలా మాట్లాడుతుందో ఒకసారి మీరు ఫోన్లో మాట్లాడి మొత్తం తెలుసుకోండి అని పల్లవి చెప్పటంతో, అలాగేనమ్మా అంటూ రామచంద్రయ్య చామంతికి ఫోన్ చేస్తాడు. అయితే రమాదేవి, ఏయ్ చామంతి, ఇదిగో మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా, అక్కడి నుంచే ఫోన్ కాల్ వస్తుంది. మర్యాదగా నేను చెప్పమన్నట్లు చెప్పావా సరే, లేకపోతే మీ నాన్న ప్రాణాలు పోతాయని రమాదేవి బెదిరిస్తూ స్పీకర్ ఆన్ చేసి మరీ ఫోన్ ఇస్తుంది. బిడ్డా చామంతి, నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను. నువ్వు ప్రేమ్ బాబుని ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదు? ప్రేమ్ బాబుని నువ్వు ప్రేమించటం లేదా అని చెప్పు బిడ్డా అని రామచంద్రయ్య మాట్లాడుతూ ఉంటే, అయ్యో ఇప్పుడు నేను ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నానని చెప్తే ఈ రమాదేవి మా నాన్నని చంపేస్తుంది. నేను ప్రేమ్ బాబుని ప్రేమించట్లేదు అంటే ప్రేమ్ బాబు అక్కడే నిలబడి మొత్తం వింటున్నారు. మళ్ళీ ప్రేమ్ బాబుని చాలా బాధ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని కాస్త దూరంలో నిలబడి చూస్తున్న ప్రేమ్ వైపు, రమాదేవి వైపు చూస్తూ చామంతి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మరి చామంతి మళ్ళీ ప్రేమ్నే బాధ పెడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.